ప్రెజెంట్ పుష్పకి సంబంధించిన ఒక మహిళ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్పని పక్కకు పెట్టి సినిమా అంతా పక్కకు పెట్టి లగ్జరియస్లో ఆయనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. అందులో రోల్స్ రాయ్స్ ఒకటి. కానీ ఇట్లా ఏదైనా కేసు ఉందనుకోండి రోల్స్ రాయ్స్ ఇవ్వరు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయం బాలీవుడ్లో ఎక్కువ మంది దగ్గర రోల్స్ రాయ్స్ కార్ ఎందుకు లేదంటే ఇదే. చిన్న కేసు ఉన్నా కనీసం అది ఆ చిన్న అంటే వెరీ వెరీ లిటిల్ కేసు ఉన్నా కూడా అసలు ఇవ్వరు. మరి ఈయనకి ఇప్పుడు ఉన్న కారు తీసుకుంటారా, లేకపోతే నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్లో ఏమన్నా లగ్జరియస్ ఐటమ్ కొనాలనుకుంటే దీనివల్ల వెనక్కి వస్తారా? అంటే యాక్చువల్లీ చిన్న చిన్న కేసులకు మరీ చిన్న వాటికి పట్టించుకోరు. కానీ రోల్స్ రాయ్స్ వాళ్ళు కార్ అమ్మే ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అంటే ఒక పొలిటీషియన్ అవనివ్వండి, ఒక సినిమా యాక్టర్ అవనివ్వండి, మీరు నేను ఎవరైనా కానీ వాళ్ళు ఆ కార్ అమ్మే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. సో ఇప్పుడు ఎందుకంటే అది కాస్ట్లీయెస్ట్ కార్ కాబట్టి సో దానికి కొన్ని ఎథిక్స్ అండ్ రూల్స్ పెట్టుకున్నారు అనమాట. సో దాంట్లో ఏంటంటే కేసు అనేది ఉండకూడదు. కేసు మీన్స్ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన కేసు లాంటిది ఏది ఉండకూడదు. సో చిన్న చిన్న కేసులు అంటే ఇంకా ఎవరో ఒకరికి అవి ఉంటానే ఉంటాయి. సో అవి ఉన్నవాళ్ళు దాదాపు ఈ స్టేజ్ దాకా రారు. ఎందుకంటే మ్యాక్సిమం ఎవరో కేసులు పెట్టించుకోవాలనుకోరు డబ్బున్న వాళ్ళు. సో ఏంటంటే ఆ కేసు జోలికి ఎవరు పోరు. సో ఇప్పుడు ఇట్లాంటి హీరోలు పొలిటీషియన్ల మీద కేసు అయితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్న కార్ అయితే లాక్కోరు. ఎందుకంటే ఆయన కేసు లేనప్పుడే కొనుక్కున్నారు. సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేయాలన్నా, దాన్ని మార్చి ఇంకో కార్ కొనాలన్నా, రేపు ఇంకో రోల్స్ రాయ్స్లో ఇంకో కార్ తీయాలనుకున్నా కూడా అప్పుడు కొనడానికి ఇప్పుడు ఆయన కొనడానికి వీలు లేదు. ఎందుకంటే దాని తాలూకు ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. ఆయన ఒక్కరోజు జైల్లో ఉన్నా గంట ఉన్నా ఉన్నట్టే ఎఫ్ఐఆర్తోనే. సో అది ఆల్రెడీ ఫైల్ అయ్యి క్లెయిమ్ అయింది కాబట్టి సో ఇంకా ఆయన కారు కొనడానికి అనర్హుడు ఇంకా చెప్పాలంటే. సో ఇప్పుడు నాకు తెలిసి చిరంజీవి గారు ఎన్నిసార్లైనా కొనొచ్చు, ప్రభాస్ గారు ఎన్నిసార్లైనా కొనొచ్చు, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు ఎన్నిసార్లైనా కొనొచ్చు, ఇంకా సో అండ్ సో నాకు తెలిసి మహేష్ బాబు గారు ఇప్పుడు దాకా కొన్నారో తెలియదు. సో ఆయన మీద ఇటువంటి కేసెస్ లాంటివి ఏమీ లేవు, కొనొచ్చు. మనకి ఇండస్ట్రీలో మాత్రం ఐ గెస్ 3 to 4 మెంబర్స్ కి మాత్రమే, ప్రభాస్ కి, అల్లు అర్జున్ కి, రామ్ చరణ్ కి. మళ్ళీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే మనకు నచ్చిన కలర్ దానికి పెయింటింగ్ చేయడం కానీ, దాని వీల్స్ మార్చుకోవడం కానీ, అండ్ సర్వీసింగ్ దాని సర్వీసింగ్ ఏదైతే ఉందో వాళ్ళ షోరూంలో టైంకి వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి చేయిస్తారు. బయట మన మెకానిక్ దగ్గర చేయించుకుందాం అట్లాంటివి చేయకూడదు అనమాట. అలాంటి ట్రిక్స్ చేయకూడదు దాని మీద. సో అట్లా చేస్తే ఏంటంటే వాళ్ళు దానికి కావాల్సిన దాన్ని ఏమంటారు కాంపన్సేషన్ కోసం వాళ్ళు కోర్టుగానే వెళ్తారు అవసరమైతే. అంటే మీరు దానికి వాళ్ళ సర్వీస్కి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది. ఇందులో ఒక బోల్ట్ మారినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో మీరు దాన్ని తిప్పే రోడ్లు కూడా మన గల్లీలో తిప్పడానికి వీలు ఉండదు. మంచి రోడ్లు కనీసం ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లు అంటే తిప్పుకోవచ్చు. కానీ సో ఇక్కడ మన రెగ్యులర్ రోడ్స్లో తిప్పడానికి ఉండదు. ఎందుకంటే దాని ఇంజన్ ఖరాబ్ అయిపోతుంది అట్లాంటి రోడ్లో తిప్పితే. అది కూడా వాళ్ళు మన సేఫ్టీ కోసం చెప్పి పెడతారు. పిచ్చి పిచ్చి రోడ్లు తిప్పకండి, ఏదో సరదాగా సిగరెట్ తాగడానికో, టీ తాగడానికో, లేదంటే పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికో దాన్ని తీసుకుని వెళ్తారు కదా కారు తీసుకుని, అట్లా మార్కెట్కి వెళ్లకుండా మీరు ఏదన్నా మంచి అది కొనేవాడికి కూడా ఒక ఇది ఉండాలి. ఇంట్లో నుంచి బయటకు తీసేవాడికి కూడా మీరు కొన్ని మూవీస్లో చూపిస్తారు, లేదంటే బయట వీళ్ళు వాడేటప్పుడైనా కొంత పార్ట్ వరకు వీళ్ళు వేసుకెళ్తారు. దానికి నేను చాలా చోట్ల చూసి హైదరాబాద్లో 2-3 ఇప్పుడు బిజీ ట్రాఫిక్ ఏరియాస్లో తీసుకొస్తారు. అట్లా తీసుకురావడం వల్ల ఏంటంటే అది గేరింగ్ అనేది ఆగి వెళ్తుంది కాబట్టి సో దాని ఇంజన్ ఖరాబ్ అయిపోతుంది. సో దాని ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాళ్ళు ఇచ్చి పంపిస్తారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏంటంటే నెక్స్ట్ ఆ కార్ కొనడానికి ఆయన ఎలిజిబుల్ కాదు. సో ఇప్పుడు ఉన్నది వాడుకోవచ్చు, దాన్ని అనేది వెనక్కి తీసుకోలేరు. ఎందుకంటే ఆయన ఏం ఫ్రీగా ఉన్నప్పుడే ఆ కార్ క్లియర్ షీట్ కొన్నారు కాబట్టి ఇకపై ఆయన అప్గ్రేడ్ చేయలేరు, కొత్తది కొనలేరు. ఓకే. సో ఇలాంటివి చాలా ఉంటాయి, అందులో రోల్స్ రాయ్స్ ఒకటి. అండ్ మీరు అన్నారు బాలీవుడ్ వాళ్ళు ఎందుకు కొనలేదని. సో డబ్బు ఉన్నా కూడా ఇక్కడ మన జాతకంలో కేసు ఉంటే కనుక ఖచ్చితంగా మనం కొనలేం. ఇప్పుడు మీరే సంపాదించిన నేనే సంపాదించి కొనాలనుకున్నా కూడా కేసు ఉందా కొనలేరు ఇంకా.